కొంతకాలం చూసి ఆమె ఇబ్బందులు చూసి అతను ఏం చేశాడు, డాక్టర్ గారితో మాట్లాడి నా కడుపు డొనేట్ చేస్తాను, నా భార్యకి పెట్టండి అని అన్నాడు. సరే, అతని భార్యకు ఆ కళ్ళు ఆపరేషన్ చేసి పెట్టారు. ఇతని కళ్ళుకు కట్టు కట్టారు. ఈ గాయం తగ్గాక కట్టు ఇప్పుతారు. ఆమె కట్లు ఇప్పారు. కళ్ళుకు బాగా అనిపిస్తున్నాయి. ఆమె చేసింది తెలుసా, కళ్ళు వచ్చాక చూసి ఈ గుడ్డివాడితో నేను కాపురం చేయలేదు, నాకు ఈ గుడ్డివాడు వద్దు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతుందట. అప్పుడు ఆయన అన్నాడట, వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ కళ్ళు జాగ్రత్త అని అన్నాడు. ఎవరి కళ్ళు? అతని కాబట్టి అతను ఏం చెప్పాడు తెలుసా, కళ్ళు అన్నా జాగ్రత్త, నేను ప్రేమతో ఇచ్చినవి నీకు, వాటిని జాగ్రత్త అని అన్నాడట. అలాగనే దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు దేవుని వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం విలువ మనకి నిర్లక్ష్యం చేస్తే మనకు అర్థం కాదు. దేవుని వల్ల నిర్లక్ష్యము, దేవుడి వల్ల పొందినది నిర్లక్ష్యము మనము చేయకూడదు. ఏం చేయాలి అంటే విశ్వాసముతో ముందుకు సాగాలి. అట్లాగే ఇతరులకు మనం పొందిన దానిని ఇతరులకు తెలియపరిచే రకంగా ఉండాలి. మనం ఈ భూమి మీద మనం జన్మించిన జీవితంలో ఎన్నో శ్రమలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా సంతోషంగా సమయానికి గడపాలి, ఆనందపడాలి. కష్టాలైనా ఆనందపడాలి, దుఃఖాలైనా ఆనందపడాలి, అట్లాగే నష్టాలైన ఆనందపడాలి, ఆశీర్వాదములైన ఆనందము కలిగి ఉండాలి. దీవెనలతో మనం ముందుకు సాగాలన్నమాట. అయితే ఒక సందర్భం ఏంటంటే యెషయా గ్రంథము 45:22 ఒక వచనాన్ని చదువుకుందాం. పూర్వకాలం మొదలుకొని భూగిద్ది గంతల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి దేవుడు లేడు. గమనించండి, దేవుడను నేనే, మరి దేవుడు లేడు అని ఎవరు చెప్పగలరు? గమనించండి, హంగామా చేసేసి చాలా మంది ఒక డ్రెస్ మార్చుకుని గడ్డం పెంచేసి ఒక బాబాగా ఉండి నేనే దేవుడు అని చెప్పుకునే బాబాను కూడా నమ్ముతున్నారు ఈ లోకంలో. కానీ దేవుడు నమ్మట్లేదు. నేను దేవుడును అని దేవుడు తనదానిగా మాట్లాడిన దేవుడిని నమ్మట్లేదు. మనిషి నమ్ముతుంది ఈ లోకం. మాయ చేసేస్తే నమ్ముతుంది. ఎందుకంటే ఎన్నో మాయలు, ఎన్నో అంధకారం. ఒక కేరళ లాటరీ అనేటువంటి ఒక లాటరీ సంస్థగా పేరు పొందినట్లుగా ఒక IAS స్టాంపు, అట్లాగే సోషల్ మీడియాలో కొన్ని అడ్వర్టైజ్లు ఇవన్నీ చేసి కేరళలో లాటరీ తీయబడుతుంది, వారం అని కింద ఆదివారం నాడు 17వ తారీఖు తీయబడుతుందని చెప్తే నేను ఏం చేస్తానంటే ఉదయాన్నే నేను కూడా 7-10 టికెట్లు కొనేసాను. అబ్బో వాళ్ళు ఆర్డర్ పెట్టేద్దామని. టికెట్ 4 రూపాయలు తీస్తే అందులో ఒక నెంబర్కి ఆర్డర్ తాగింది. ఏమిటి అని అంటే 5 లక్షల రూపాయలు ఆర్డర్ తాగింది. ఆన్లైన్లో చెక్ చేసుకోమన్నా లింక్ పెట్టి చెక్ చేస్తే అందులో పేరు వచ్చింది. సరే, నేను అనుకున్నాను మా పాస్టర్ గారిని అంటున్నాను, మన బ్యాంకులో పెట్టిన బంగారం అంతా ముందు నీ రుణించేస్తున్నాడు. కానీ తీరా చూస్తే వాడు మోసగాడు. వాడు ఇంకా మెరుగు, వాడి లింకులల్లా క్లిక్ చేస్తే మన బ్యాంకులో అకౌంట్లో డబ్బులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. మన భారతదేశంలో ఉన్న మోసగాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు అన్నమాట. అంత భయంకరమైన మోసగాళ్ళు మన భారతీయులు. అయితే అమెరికాలో ఏం చెప్తున్నారంటే మీ భారతీయులకి ఇంకా ఉద్యోగాలు కూడా ఎవరో బాగుంది. అంత దళారు వ్యవస్థ బయట ఎలా ఉందనంటే దళారు వ్యవస్థగా ఉంది. కానీ క్రైస్తవ సంఘములో ఆ వ్యవస్థ నిర్మూలించాలి. క్రైస్తవ సంఘంలో ఉండాలంటే యథార్థతే ఉండాలి. క్రైస్తవ సంఘములో సత్యమే ఉండాలి, న్యాయమే ఉండాలి. అన్యాయస్తులకు క్రైస్తవంలో చోటు లేదు. కనుక ఇప్పుడు వరకు ఎలా ఉందనంటే క్రైస్తవంలోనికి రండి 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 అని ఆహ్వానిస్తున్నారు. రాబోయే కాలంలో క్రైస్తవంలోనికి రావాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి. అందుచేత దేవుని యొక్క విశ్వాస జీవిత లక్ష్యం ఏంటంటే దేవుని నీతిని గైకొని వాడే క్రైస్తవుడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు నా ఎదుట. ప్రతి మోకాలును వంగనని, ప్రతి నాలుగు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. ప్రతి వాని మోకాలు
వంగుదట. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడి కాలు వంగని పోతే దేవుని తీర్పులో భయంకరమైన ఉగ్రతలో మూడో ప్రపంచ యుద్ధమే కాదు, భయంకరమైన సమస్య భూమికి పట్టినప్పుడు నీ భూమి మీద ప్రతి ప్రదేశం కూడా కాలిపోతట. ఎక్కడ కూడా పచ్చని భూములు ఉండవు. ఎందుకనంటే ఈ భూమి అంతా కాల్చబడుతుందని వ్రాయబడింది. ఎక్కడ అంటే 2 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోకి వచ్చినాన్ని చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన బ్యాటములతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను. ఇవన్నీ ఇంట్లో లయమైపోవున గనుక ఆకాశంలో రగులు కొన్ని లయమైపోనట్టు, పంచభూతముల మహావేటముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేదు. ఆయనను మనం ఆయన వాగ్దానతను బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. అటు నీతి నివసించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే ఆ యుగానికి, రాబోయే తరానికి ఏం జరుగుతుంది అని అంటే అక్కడ నీతి మాత్రమే నివసిస్తుంది. మనం కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టాలట, మిగులు ఆపేక్షతో కనిపెట్టాలట. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కొరకు కాదు. ఇంకా మన వాళ్ళు ఈ భూమి అట్టుకుని పాకులాడాలని చూస్తున్నారు. హఠాత్తు ఏదైనా సంభవిస్తే మనం సంపాదించిన కోట్ల ఆస్తి అంతా కూడా అగ్ని పాలవుతుంది. కనుక నీ క్రియారూపంలో నీ సంపదను ఖర్చు పెట్టు. నువ్వు దేవుని కొరకు నీ సంపదను నువ్వు ఖర్చు అవ్వాలి. క్యాండిల్ వలె ఖర్చు అవ్వాలన్నమాట. క్యాండిల్ కరిగిపోతుంటే చూడండి, అలాగే మనం ఖర్చు అవుతూ ఉండాలి. దేని కొరకు అంటే క్రియల కొరకు, దేవుని క్రియల కొరకు, దేవుని సంఘారాధనలో, దేవుని స్వార్థ పరిచర్యలో, దేవుని యొక్క సేవకుల ఒక పరిచర్య, సువార్త పరిచర్య, సంఘ పరిచర్య, సువార్త వ్యాప్తి చేయడం కొరకు మనం ఖర్చు అవ్వాలి. ఎంతైనా ఖర్చు అవ్వాలి. ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు చర్చి కట్టడానికి మా అందరినీ కాకేసి ప్రతి నెల మీరు ప్రార్థన పెడుతున్నారు, మాకు అయ్యే ఖర్చు చూస్తే మీ గోడ కట్టడం అయిపోద్దేమో. గోడ కట్టడం అయిపోయాను, కానీ ప్రార్థనలతో కట్టాం మందిరం. ఎందుకంటే ప్రార్థనలు అనేకమైన సేవకులు ప్రార్థన ఏం చేశారంటే కట్టబడిన మందిరంలో ప్రశాంతత ఉందన్నమాట. అట్లా దేవుని యొక్క ఉద్దేశం అనేకుల ఒక చేతులు కలిపి అనేకుల నుండి దేవుడు చేతులు కలిపేలాగా సహాయపడ్డా. అట్లాగే మరి ఆ ఖర్చు వేస్ట్ కదండి అయ్యారు అని అంటే ఆ ఖర్చు చేయబట్టే ప్రశాంతంగా జరిగింది. అంటే దేవుని ప్రార్థన అనేటువంటి ప్రార్థనా సహవాసం, సావుకుల ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఖర్చుతో కూడినవైనప్పటికీ కూడా ప్రేమతో అవి కొనసాగించడానికి ఇష్టపడాలన్నమాట. ముందుకు వెళ్ళాలి. ఇది దేవుని రాజ్య సంబంధమైన ప్రణాళిక, ఆత్మ సంబంధమైన ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు సంబంధమైన ప్రణాళిక. గనుక దేవుని ఏర్పాటు పాలంగా మనం ముందుకు సాగాలి. గనుక మన ఏర్పాట్లు దేవుని రాజ్యములో చాలా అది చదువుకు వచనాన్ని యెషయా గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనములోకి వచనాన్ని చదువుకుందాం. 51:6 వచనం. ఆకాశం వైపు కదులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధమగును, భూమి వస్త్రములే పాత వెళ్ళిపోవును, అందరి నివాసులు అటువలని చనిపోదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడును. నీతిని అనుసరించి వాళ్ళారా నా మాట వీరుడి, నా బోధను హృదయం ఉంచుకుని వాళ్ళారా మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దోషణ మాటలకు దిగులు పడుకుడి. ఎందుకంటే ఈ భూమిని మనం చూస్తే, ఆకాశమును చూస్తే, భూమిని చూస్తే ఇదేమవుతుందంటే రోజు పాతబడుతూనే ఉంటుంది అనమాట. చూడండి, మన చర్చికి ఒక నెల రోజులు తాళం వేసేసామనుకోండి, తలుపు తీయలేదు అనుకోండి, శుభ్రంగా తుడిచి తాళం వేసిన ఒక నెల రోజులు తలుపుడు తీసేటప్పటికి అందులో రోజు దుమ్ము ఉంటుంది అనమాట.
ఇది పాత పెడుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. భూగ్రహం తిరుగుతూనే ఉంటుంది. ధూళి దుమ్ముతో అది ఎప్పుడు పాత పడుతూనే ఉంటుంది. కానీ దేవుని రక్షణ ఎప్పుడు కూడా సిద్ధముగా ఒకే విధంగా ఉంది. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ నా రక్షణ మాత్రం కొట్టువేయబడేది కాదన్న 2000 సంవత్సరాల నుండి ఇది ప్రకటింపబడుతూనే ఉంది అన్నమాట. 2000 సంవత్సరాల నుండి ఇది దేవునికి ఎంతో మంది దీనికి వ్యతిరేకులుగా వచ్చి దీనికి వ్యతిరేకంగా జీవించారు, దీన్ని అడ్డగించారు. కానీ వాళ్ళు కూడా చచ్చిపోయారు, వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఇది ఎప్పుడు ప్రకటింపబడుతూనే, కొత్త వారి నుండి కూడా ప్రకటన జరుగుతూనే ఉందన్నమాట. మన గ్రామంలో ఒక వృద్ధులైన ఒక సేవకుడు ఉండాలి, సైకిల్తో తిరిగేవాడు. ఆయన చనిపోయాక ఇంకెంతమంది సేవకులు వేశారు ఇక్కడ. పేటలో ఇచ్చో భాస్కర్ గారు ముసలాయన ఉండేవాడు, వాళ్ళ బంధువులు ఎడమల్లో కూడా ఉన్నారు. సరే, ఆయన చనిపోయాక ఎంతమంది సేవకులు, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి. ఆయన సంఘంతోనే ఉంది అక్కడ. ఇది దేవునిది, పోరకుడు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది అనమాట. దీనికి నూతనమైన వాత్సల్యముతో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది కనుక దీనిలో అనేకులు వస్తూ ఉంటారు, ఎక్కువ ఉంటారు. కానీ స్థిరంగా ఉండి దీన్ని మోసేవాడు ప్రాముఖ్యం. స్థిరంగా నడవలేక ఎలా తప్పుకుంటారు, అలాగనే మరి ఈ స్వార్థ భారాన్ని గురించి తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా మంది. ఇది మొయ్యాలనేటువంటి ఇష్టపూర్వకంగా మోసే వాళ్ళకి ఇది చాలా రక్షణ కాదు. మోయటం అంటే ఏమిటి? ఖర్చు. మోయటం అంటే ఏమిటి? ఖరీదు. అనేకమైన సందర్భాల్లో వాటా కూడటమే ఇది మోయటానికి జరిగేటువంటి ఖర్చులు అన్నమాట. అలాగనే దీని గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే స్వార్థ చాలా విలువైనది, చాలా రక్షణ గలది. అందుచేతనే ఇక్కడ 51:6 ఏం చెప్పబడుతుందనంటే, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడడి, అంతరిక్షము పగవలి అంతార్థమగును, భూమి వస్త్రం వలె పాతగలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోదురు. నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టువేయబడదు. నా రక్షణ నిత్యము ఉంటుంది, నా రక్షణ కొట్టువేయబడదు. నిత్యం ఉండేది. దేవుని వాక్యం ఎప్పుడు సిగిరిస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు సజీవమైంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ మోషతో నేను ఉన్నవాడను, సజీవుడైన దేవుడను అని చెప్పు ఇశ్రాయేలుకి. మీ పితరుల దేవుడు యెహోవా అని చెప్పు వాళ్ళకి అని మాట్లాడారు. ఆ విధంగానే దేవుడు రక్షణ అనేటువంటిది స్థిరము, రక్షణ స్థిరమైనది. యెహోవాయే రక్షణ అనేటువంటి మాట. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. యోనా గ్రంథములో 2వ అధ్యాయము 9వ వచనంలోకి వచ్చిన చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 2వ అధ్యాయము యోనా 9లో మనుషులు అందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలత్కార్యమును మానివేసి, నేను 3లో చదువుతున్నాను, క్షమించండి. 2 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిద్దును, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించదును. ఏమంటున్నాడు? యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని నేను ప్రార్థించదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, మొక్కుబడులు చెల్లిస్తాను, కానీ యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని నేను ప్రార్థిస్తాను. దేవుని యొద్ద కలిగేటువంటి రక్షణ చాలా విలువైనది. ఆ విలువను మనము ఎలాగ పోల్చగలం? వద్దునా, మా కుటుంబం చాలా బలహీనపడి, ఆర్థికంగా బలహీనత, చుట్టూ బంధువులే శత్రులు, బంధువులందరూ శత్రులయ్యారు. ఊరు విడిచి వెళ్ళిపోదామేమో అని ఆలోచన చేసి ఎక్కడో భూమి కొనడానికి వెళ్ళాం, కానీ అది సాగలేదు. దేవుడు అంటున్నాడు, నేను ఇక్కడే మిమ్మల్ని స్థిరపరుస్తాను అని అన్నాడు. కనుక ఎక్కడైతే భయపడ్డామో అక్కడే మేము ఆశీర్వదించాలి.
అక్కడే మేము నిలబడ్డాం. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మనల్ని నిలబరించిన సందర్భం. నేను కూడా క్యారేజీ గుచ్చుకుని ఎవరన్నా పనికి వెళ్తున్నారంటే కాళ్ళ మీద వాళ్ళతో పారిపోవాడిని బడి మానేసి, అలాంటిది దేవుడి నాడు మరి దేవుని యొక్క స్థిర కుటుంబముగా స్థిర నివాసముగా దేవుడు మాకు ఏర్పాటు చేసి సేవనిచ్చాం. సేవలు ఎంతో దూరం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. కారణం ఎందుకనంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అనమాట. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనం పరిశుభ్రముగా దాన్ని కాపాడుకోమని అంటున్నాం. మనకి ఇచ్చిన వాక్యాన్ని, మనకి ఇచ్చిన రక్షణను విడిచుకున్నట్లయితే మళ్ళీ కావాలంటే దొరకదు. అందుచేత అవకాశాన్ని వినియోగించుకోమని అంటున్నాడు. అది యెహోవా వలనే రక్షణ అని నేను ప్రార్థిస్తాను అంటున్నాడు. అందుచేత యోనా చెప్పిన మాటలు మనం చూసినట్లయితే యోనా నీనివే పట్టణానికి వెళ్ళాడు. నీనివే పట్టణానికి వెళ్ళి 40 దినములలో నీనివే పట్టణం నాశనం కాబోతుంది. మీరు చేసిన అక్రమాలు దేవుని వద్దకు చేరాయి. మీరు మీ పాపాలు విడిచిపెట్టకపోతే మీ అక్రమాలు మానకపోతే అయితే మీరు మీ పాపాలు విడిచిపెట్టకపోతే ఏమైపోతారంటే మీ పట్టణం 40 దినాలు నాశనం కాబోతుంది అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. యోనా ఆ నీనివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఏం చేశాడంటే, నేను ప్రవక్తని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, కానీ నేను ఆ పట్టణానికి వెళ్ళిన వాడు మాకు గర్భశత్రులు అని తార్షికు వెళ్ళేటువంటి వాడికి కాదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని మాట వినకపోతే ఎలా అడ్డగించాడో తెలుసా? గాలి తుఫాన్లో వచ్చి దేవుడు తార్షికు వెళ్ళే వాడను అడ్డగించాడు దేవుడు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో బరువులు తగ్గించారు వాడ నుండి, వాడ రక్షింపడాలని. అప్పుడు యోనా ఏం చెప్పాడు తెలుసా? మరి సీటు యోనా పేరు వచ్చింది కదా, అసలు నీ మతం ఏంటి, నీ జాతి ఏమిటి, నీ దేశం పేరేంటి, ఏంటి నీ పేరును సీటు రావడానికి కారణం ఏంటంటే ఏమి కారణం లేదు, నేను దేవుని సన్నిధిలో పారిపోతున్నాను, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, పైన తుఫాను తగ్గిపోతుందన్న. సమస్య నాదే అని ఒప్పుకున్నాడు. గమనించండి, మనం అయితే చెప్తాం అలాగా, నాకేం తప్ప, నాకేం తెలవదు, మీరు చప్పన ఇష్టమే, కింద బాడేసిన ఇష్టమే, పైన ఎక్కించిన ఇష్టమే, నాకేం తెలవదు అని అంటాం అనమాట. కానీ యోనా అలా చెప్పలేదు. దేవుని సన్నిధిలో నేను పారిపోతున్నాను, దేవుడు నన్ను నీనివేకి వెళ్ళమన్నాడు, నేను తార్షికు వెళ్తున్నాను. సరే మీకు వర్షం తగ్గాలి, ఈ తుఫాను తగ్గాలంటే నన్ను లేపి సముద్రంలో పడేయండి అని అన్నా. యోనాలో ఉన్న నిజాయితీ చూడండి. సముద్రంలో పాడేయండి నన్ను అని తను దానికి అవడంటాడు. నన్ను తీసుకెళ్లి మరలా మా దేశంలో దించేయండి, లేకుంటే నన్ను నీనివేకి దించండి అని అనాలి. నన్ను లేపి సముద్రంలో పాడేయండి అని అంటున్నాను. కనుక అతడు కూడా మొండివాడే ఇంకా చూస్తే. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వీడు మొండోడికి తగినట్లుగా దేవుడు కూడా మొండి వైద్యులు ఉపయోగించాడు. ఒక పెద్ద తిమింగలం ఆహారం కొరకు నోరు తెరిచినట్లుగా నోరు తెరిచి ఉందన్నమాట. అంతవరకు సముద్రంలో పాడేస్తున్నారు, సామాగ్రి అంతా తీసి సముద్రంలో పాడేస్తున్నారు వాడ బరువు తగ్గించడానికి. అయితే దేవుడు ఏం చేశాడనంటే, మరి ఆ వాడ దగ్గర చేపను పెద్ద తిమింగలం, మరి ఆ పెద్ద తిమింగలం జన్మించి ఎన్ని సంవత్సరాలు అయిందో అండి. పెద్ద తిమింగలం ఒక మనిషి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే ఖాళీ లోపల ఉందట. అంత విశాలమైన పెద్ద తిమింగలం నోరు తెరిచి ఉన్నప్పుడు వాడు కూడా కఠినంగా ఏం చేశారంటే, మన అందరం బతకాలంటే యోనా సముద్రంలో పాడేయడమే మంచిది, అప్పుడన్నా మనం బతుకుతామేమో అని ఏం చేశారంటే, సీటు యోనా పేరును వచ్చిన సందర్భాన్ని బట్టి, యోనా ఇచ్చిన సమాధానాన్ని బట్టి యోనాని లేపి సముద్రంలో పడేసా. సముద్రంలో పడేస్తే యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేప నోటులో నుండి కడుపులోనికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మరి చేప చిన్నదైతే మోకరించి ప్రార్థన చేయగలమా? దేవుడు ఎంతకాలం నుండి ఆ యోనా వరకు చేపను పెంచాడో చూడండి. దేవుడు ఎంతకాలం నుండి, గమనించండి, మనకు ఒక భూమి, ఒక ఇల్లు ఇచ్చాడంటే ఎంత కాలం క్రితం ఆ భూమిని మన కొరకు సిద్ధం చేశాడో చూడండి.
గమనించారు. మనకు ఒక కారు ఇచ్చాడంటే దేవుడు ఎంత మందితో ఆ కారు తయారు చేసి మనకి ఇచ్చాడో చూడండి. ఒక మోటార్ సైకిల్ ఇచ్చాడంటే దేవుడు ఎంత మందితో ఆ మోటార్ సైకిల్ బిగించి మనకి ఇచ్చాడో చూడండి. ఎంత ప్రణాళిక జరుగుతుంది భూమి మీద అని అంటే మనం డబ్బు ఇస్తున్నాం కదా అని అనుకుంటున్నాం. డబ్బుకి ఏది కూడా కొన్ని సందర్భాల్లో రాబోయే కాలంలో డబ్బు ఇచ్చిన, డబ్బులు కట్టలు ఇచ్చిన ఒక బాటలు మంచినీళ్ళు కూడా ఎవరు రాబోయే కాలం అటువంటి కాలం ఉంది. ఒకరోజు భోజనం కూడా పెట్టరు, ₹1,00,000 ఇచ్చిన అటువంటి కాలం ఉంటుంది. అందుచేత మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలోచనను గ్రహించాలి. ఇక్కడ యోనా చెప్తున్నాడు, యెహోవాయే నా రక్షణని నేను ప్రార్థించదను, కృతజ్ఞతలు చెల్లిపరుస్తూ దేవుని సన్నిధిలో మొక్కుబడి చెల్లిస్తూ ఆరాధిస్తాను నేను అని ఇక్కడ ప్రవచిస్తున్నాడు. అందుని బట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనములోకి వచ్చిన చదువుకుందాం బైబిల్ గ్రంథము నుండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నామము నిమిత్తం మీరు అందరి చేత మీరు ద్వేషింపబడుతురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. నా నామముని బట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని బట్టి కాదు. మీరంటే వాళ్ళకి ప్రేమే, కానీ నా మీద ఉన్న వైరాగ్యాన్ని బట్టి మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది. మీ ఆయన మీద వైరాగ్యం ఏంటి అని అంటే ఆయన భూమి మీద జన్మించకూడదని. ఈ భూమి మీద ఉన్న దుష్ట శక్తుల ప్రభావం, దేవుని శత్రువైన అపవాది శక్తుల ప్రభావం, రాక్షస శక్తుల ప్రభావం ఈ భూమి మీద అనేకమైన వేల సంవత్సరాల కంటే ముందుగా ఈ భూమిని ఆక్రమించుకున్న దురాత్మ సమూహపు ప్రభావం అంతా మనుషుల్లో కలిసి యేసు మంచివాడు కాదు అనిపించేలాగా వాళ్ళ బ్రెయిన్ మార్చి, వాళ్ళ జ్ఞానేంద్రియాలను మార్చి యేసు మీద కక్ష కట్టేలాగా వాళ్ళని మార్చివేసింది. కనుక వాళ్ళు యేసుని బట్టి మనం ద్వేషిస్తారట. ఎవరిని బట్టి? యేసు నిత్య జీవం, కానీ ఆ నిత్య జీవం వాళ్ళు పొందుకోకూడదని వాళ్ళను ఆవరించిన రాక్షస దురాత్మ శక్తులు యేసుకు విరోధంగా వాళ్ళని మార్చేస్తాయి. అందుని బట్టి వాడు నిన్ను ద్వేషిస్తారు, నా నామాన్ని బట్టి మిమ్మల్ని అందరి చేత మిమ్మల్ని ద్వేషిస్తారు అని చెప్తున్నాడు. కానీ రక్షణ దేవుని నుండి ఇక్కడేం చెప్పబడుతుంది? అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ద్వేషాన్ని వాడు ద్వేషించినందువల్ల సహించాలట. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు, నువ్వు సహించాలి. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు, నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళు నీ మీద దాడి చేయడానికి వస్తారు, వాళ్ళకి నువ్వు ఉపకారం చేయాలి. కానీ అపకారం చేయకూడదు. అపకారం చేస్తే వాళ్ళందరూ నశించిపోతారు. అందుచేత వాళ్ళు నీ ప్రేమను, యేసు ప్రేమను తెలుసుకుని ఒకరోజు వాళ్ళు మారాలి అని అంటే ఆ ద్వేషం వాళ్ళు ఏం చేయాలి? మనం సహించాలి. ఒక దినానట యేసన్న గారు గుంటూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళాడట. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా అయ్యా మా ఇంటికాడ భోజనం చేయండి అలా అని చెప్పిందట. భోజనం చేయండి అంటే యేసన్న గారు ఏం చేశారంటే ఆరాధన క్రమం అయ్యాక వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళాడట. వెళ్తే అక్కడ యేసన్న గారు వెళ్ళిన సందర్భాన్ని బట్టి అయితే ఆమె ఏం చేసిందంటే, మా ఇంటికి రండి అయ్యా, చిన్న ప్రార్థన చేసి భోజనం చేసి అన్నయ్య గారు ఈరోజు మీకు వంట చేశాను అందట. యేసన్న గారు ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని వెళ్ళాడు. ప్రార్థన చేసి భోజనం కాదు కూకుంటే తాటాకు సూరు పాకట. అలాగే బయట రూమ్ ఉంది, బయట పంజాలో ఆమె ఏం చేసిందంటే అది ఎలుగుగా ఉందని భోజనం పెట్టింది. ఆమె భర్త రిక్షా దొక్కాడట. మధ్యాహ్నం చెమట కాల్చుకుంటూ వచ్చాడట. వచ్చి చేశాడనంటే యేసన్న గారిని చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కోడి తింటావా అని చెప్పి కాండ్రకిచ్చి మూసాడట. ఆయన గమనించాడు. భోజనం చేసి ఆకు మీద చూశాడట.
ఆత్మీయ చూస్తే మనం అయితే భోజనం చేస్తామా? కానీ ఈశ్వర్ గారు ఎంతో ఓర్పు గలవాడు కనుక ఏం చేశాడంటే ఉమ్మంత లెక్క ఆ భోజనాన్ని పక్కకు తోసి ఉన్నది భోజేశాడంట. ఉన్న భోజనాన్ని కలుపుకుని 4 ముద్దలు తిని ఆమె దుఃఖపడకూడదు, ఆమె ఏడవకూడదు అని చెప్పి ఆమె పట్ల కనిగిరిపడి ఈశ్వర్ గారు ఏం చేశారంటే తగ్గించుకుని భోంచేసి వచ్చాడట. వస్తే మరలా ఒక 5-6 నెలలు జరిగేటప్పటికి పండగ వచ్చిందట. సభలు ఏవి జరుగుతున్నాయట. ముందుగా ఏం చేశాడు తెలుసా అబ్బాయి? రిక్షా మీద ఒక బత్త బియ్యం వేసుకుని, ఒక పెద్ద బత్త బియ్యం వేసుకుని 52 కేజీలు బస్తా బియ్యం వేసుకుని రిక్షా మీద తీసుకెళ్ళి ఆ మందిరంగా వేసి ఈశ్వర్ గారితో ప్రార్థన చేసుకుని వెళ్ళాడట. తర్వాత అతను కూడా మందిరానికి రావడం ప్రారంభించాడు. అంటే ఒక సేవకుడు కోపపడితే ఆత్మలు రక్షించలేదు. ఒక సేవకుడు మిలిటరీ వాడు వలె, పోలీసు వాడు వలె, ఒక రౌడీ వలె ఇతరులు కొట్టగలడు. కొట్టేవాడిని దేవుడు ఎన్నుకుంటాడు, రౌడీని దేవుడు ఎన్నుకుంటాడు, హంతకుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. కానీ పాత జీవితం జీవించకూడదు. అయితే ఒక ఆయన ఒక కొరియా దేశంలో ఒక సేవకుడు వాక్యం బోధిస్తున్నాడు. వాక్యం బోధించిన సమయంలో ఒక త్రాగుబోతు వ్యక్తి ఏం చేశాడంటే నెమ్మదిగా కాలు లాక్కుంటూ నడవలేక తోలుతూ పడుతూ డయాస్ గారికి వచ్చి డయాస్ మీద చేసి వంగినేదో మాట్లాడేవాళ్ళగా ఇలాగ చూస్తున్నాడు. సేవకుడు వాక్యం చెప్తున్నాడట. అయితే ఏ డయాన్ని ఎలా వంగుంటే మొహం మీద ఉమ్మూసాడట. ఒక తాగుబోతు వచ్చి ఏ గొడవ చేయకుండా ఉమ్మూసాడట. అప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడంటే ఈ కట్చితోటి ఇలా శుభ్రంగా తుడుచుకుని మళ్ళీ వాక్యం బోధించాడట. ఆ నెలలోనే 10,000 మంది బాప్తిసం పొందారట. దాడులు జరుగుతుకే కొలది దేవుని కార్యం ఎక్కువ జరగాలి. దోషణ జరిగే కొలది దేవుని రక్షణ ఎక్కువగా అనేకులు రక్షణ పడాలి. రక్షణ దేవుడి నుండి యోనాను దేవుడు ఏం చేశాడు తెలిసే అమ్మో మొండు వైఖరి, నేను యూదుడిని కదా అనుకున్నాడు, లేక నేను ఒక ఇశ్రాయేలు కదా అనుకున్నాడు. ఆ దేశానికి వెళ్ళి సువార్త చెప్పు, 40 దినాల్లో నాశనం కాబోతుందని చెప్పు పంపిస్తే అతడు తార్షికు పట్టణానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి టికెట్ తీసుకున్నాడు. దేవుడు ఎక్కడ అడ్డగించాడు? సముద్రములు అడ్డగించి 3 దినాలు ఆ చేప కడుపుల నుండి రాత్రి మగళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఆ చేప సముద్రము ఆ కింద ఉండేటువంటి పాతాళం మీద తిప్పుకుని వచ్చి ఏం చేసిందో తెలుసా? నీనివే పట్టణానికి వచ్చాక ఆ ఒడ్డుని అతన్ని కక్కిందట. గమనించండి, ఇశ్రాయేలు దేశంలో కక్కొచ్చుగా, లేకుంటే తార్షికు పట్టణంలో కక్కొచ్చుగా. ఎవరు నిర్ణయించారో చేపకి ఆ ప్రయాణం? 3 దినాలు చేప కడుపులో ఉండి ఏం చేశాడు యోనా అంటే ప్రార్థన చేశాడు 3 దినాలు కూడా. మరలా ఎక్కడ తిరిగి వచ్చిన ఎంత ప్రార్థన చేసినా తార్షికు రావాలనుకున్నాడేమో. ఏమొచ్చింది? నీనివే వచ్చింది. కనుక దేవునికి లోబడటం వల్ల కలిగేటువంటిది ఏంటంటే మనకి శ్రమ ఉండదు, అవసరం లేని ప్రయాణాలు ఉండవు. దేవునికి లోబడితే అవసరం లేని ప్రయాణాలు ఉండవు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసుల చుట్టూ తిరిగినా పని అవ్వలేదు అని అంటే ఈ శ్రమ మనకు ఉండదు. శ్రమ పడకుండానే దేవుడు ఏం చేస్తాడంటే కార్యం చేస్తాడు. దేవునికి లోబడితే యోనా ఎంత తిరిగి ఎన్ని దినాలు 3 దినాల వరకు చేప గడుపులో ప్రార్థన చేసినా మళ్ళీ ఎక్కడికి రావాల్సి వచ్చింది? యోనా తేరు చూస్తే ఒడ్డుకి ఈ పట్టణం పేరేంటి నాయన అని అడిగితే నీనివే అన్నాడు వాడు. అది బాబోయ్ మళ్ళీ నీనివే వచ్చేసానా అని అనుకుంటే, మరలా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటే ఏం జరుగుతుంది? సరే దేవుడు చెప్పిన పని నేను చేసేస్తానని ఆ పట్టణంలోకి వెళ్ళి ప్రతి సందులోనికి తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రజలంతా కూడా మారు మనసు పొందారు. కానీ యోనాకి నమ్మకలేదు ఈ ప్రజలు మారుతారని. నది ఒడ్డుకి వెళ్ళి 40 దినాలు దాటే వరకు నది ఒడ్డుని కనిపెట్టాడు అనమాట. ఈ పట్టణం ఏమవుతుందో చూడాలని ఏం చేస్తున్నాడు? మాట్లాడితే ఆ పట్టణం వైపు చూస్తున్నాడు. ఇక్కడ నుండి ఏదో బైబిల్ చదువుకోవడం, ఏదో వంట చేసుకోవడం, తిట్టడం చేస్తూ ఆ పట్టణాన్ని చూస్తున్నాడు. ఇంకా కాలేదా? ఇంకా మంట పొగ రాలేదా? అంటే ప్రకటించినాను నమ్మకం లేదు అతనికి. ఇంకా పాడైపోవాలని ఆలోచన. గమనించండి, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మనం పాడైపోవడానికి ఇష్టపడేవాడు కాదు. ఇతరుల నాశనాన్ని చూసి
సంతోషించేవాడు కాదు. ఇతరులకు మారు మనసు పొంది దేవునికి భయపడి దేవుని రక్షణలోనికి రావాలనేటువంటి ఉద్దేశం దేవునిది. అయితే బైబిల్ మనకు ఒక వచనాన్ని తెలియపరుస్తుంది. లోకసువార్త 2వ అధ్యాయము 30వ వచనం. రాధా నీ మాట చొప్పున సమాధానంతో నేను పాలించుచున్నా, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట రక్షణ సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. గమనించండి, ఒక భక్తుడు అన్నాడట ఇశ్రాయేల్లో. ఎవరనంటే సుమూయేలు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేము నగరములో. అతడు కనిపెడుతున్నాడు. ఎవరి వరకు కనిపెడుతున్నాడు? లోకరక్షకుడు భూమి మీద అవతరిస్తేనే కానీ మరణం లేదని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి వాగ్దానం అయిందట. యేసు ప్రభువు వస్తేనే కానీ నీకు మరణం లేదని ఇప్పుడు కాలంలో కూడా అనేకులకు వాగ్దానం ఉంది. యేసు ప్రభువు రెండో రాకడ వస్తేనే కానీ మరణం లేదంటే కొందరికి. అలాగనే ఇక్కడ బైబిల్ చెప్తుందంటే సుమూయేలు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువు జన్మిస్తేనే కానీ నీకు మరణం లేదన్నాడంటే దేవుడు. యేసు ప్రభువు జన్మించాక దేవుని ఆత్మ చేత అతడు నడిపింపబడి దేవాలయానికి వస్తే మరియమ్మ చేతిలో ఉన్న యేసు ప్రభువుని తీసుకుని పరిశుద్ధాత్మతో నిండుకుని, నాదాని దాసుని నువ్వు ఇచ్చిన మాట చొప్పున నువ్వు వచ్చావు, నీ దాసుని పాలించుతున్నావు ఇప్పుడు అని మాట్లాడుతున్నాడంట. నీ రక్షణ నేను చూశాను, నువ్వు వచ్చావు కాబట్టి నీ రక్షణ చూశాను, నేను నిన్ను అంగీకరించేస్తున్నాను కనుక ఇప్పుడు నీ దాసుని పాలించు, పాడవు పర్వాలేదు అని అంటున్నాడు సంతోషంగా. సుమూయేలు అనేటువంటి మనుషుడికి యేసు ప్రభువు జన్మిస్తేనే కానీ మరణం లేదట. ఆ మరణాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మవశుడై మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మవశుడై మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మవశుడై మాట్లాడేటప్పుడు చాలా మంది నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. కానీ ఎగతాళి చేయకూడదు. దేవుని దాని పట్ల ఎగతాళి చేస్తే మన జీవితమే ఎగతాళి అవుతుంది. అందుచేత దేవుని పట్ల ఏం చేయాలి? సారా అనేటువంటి ఒక స్త్రీ అబ్రహాము భార్య నవ్వింది. ఆమె ఇప్పుడు చాలా మంది అబ్రహాము భార్య అనే సారాన్ని చూసి పలకరించి నవ్వుతున్నారు. ఏంటి అందరికి 6 ఏళ్ళకి 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి పిల్లలు ఉంటారు, ఎన్నికి 90 సంవత్సరాల పిల్లల అని వచ్చి సారా ఎలా ఉంది? చాలా నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే 90 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా నీకు, నవ్వు దురువు అనే. ఎందుకంటే నవ్విందామే నవ్వేలాగా చేశాడా లేదా? ఆ మాట వింటుందో ఏమవుతుంది మనకి? సారా 90 సంవత్సరాలు కలిగిన సారా పిల్లవాడికి అంది అని అంటే, అబ్రహాంకి 100 సంవత్సరాలు కలిగిన అట్లాగే అతని భార్య సారా పిల్లవాడికి అందంటే ముందు వింటుందో ఏమంటాం? మౌనంగా ఉంటామా? పిల్లలు తెలుసా, అయ్యో పిల్లడు చెడా అని అంట. అలాగనే అందరూ నవ్వేలాగా చేశాడు, నవ్వు పెట్టాడు. సారా హృదయంలో కూడా నవ్వు పెట్టాడు. దేవుని పట్ల ఏమిటంటే ఆయన మనకి నవ్వుని ఇస్తాడనమాట. ఆనందకరమైన నవ్వుని దేవుడు మనకిస్తాడు. అందుని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే 32వ వచనములో, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి. సుమూయేలు ఏమంటున్నాడంటే, నేను కన్నులారా నువ్వు జన్మించిన రక్షణ, యేసు ప్రభువే రక్షణ, యేసు ప్రభువే సువార్త, యేసు ప్రభువే నిత్య జీవం. కనుక ఈ రక్షణ భాగ్యాన్ని యేసుతోనే ఉంది. కనుక యేసుని ఆరాధించడమే గొప్ప రక్షణ, నిత్య జీవం. అయితే యోహాను సువార్తలో 3:17 వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3:17 వచనాన్ని చదువుకుందాం. చదువమ్మ. లోకము తన కుమారుడు ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తన కుమారుడు ద్వారా రక్షణ పొందడానికి మాత్రమే. రక్షణ అనేటువంటిది మార్గం. యేసు ప్రభువు ఏం చెప్పాడనంటే, నేనే మార్గమును
నేనే సత్యమును, నేనే జీవమును. గొర్రెల దొడ్డిలో ప్రవేశించేవాడు ద్వారమును ప్రవేశించాలి. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని చెప్తున్నాడు ఆయన. కనుక ఆయన ద్వారానే ఈ మార్గం ఉంది. లోకము నుండి, భూమి మీద నుండి పరలోకం వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, ఆ 12 పునాదులు కలిగిన 12 పునాదులు 12 గుమ్మములు కలిగిన పట్టణానికి వెళ్ళాలంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యమని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. అందుచేత శిలువలో వ్రేలాడబడిన యేసుని మనం ధ్యానిస్తే మన దోషములు, పాపములు పరిహారమై యేసుని వెంబడించడం వల్ల జీవ సంబంధమైన వెలుగుని కలిగి మనం ఎక్కడికి వెళ్తామనంటే నిత్యత్వము కలిగిన ప్రయాణంలో మనం భాగస్వాములం అవుతాం. యేసు మార్గం, యేసు ప్రభువారిది మత సంబంధమైన మతం అయితే ఏం చేయాలి? ఇవన్నీ ఉంటాయి అంటే రకరకాల ఆచారాలు ఉంటాయి మతానికి. కానీ ఇది మార్గం, దీనికి ఆచారాలు ఉండవు. ఉన్నయన్ని విడిచిపెట్టాలి. ఉన్న ఆచారాలు విడిచిపెట్టి మౌనంగా దేవుని ఆరాధించడమే మార్గం. కనుక మనం చర్చకొచ్చేవారు, ఎవరి ఇంట్లో అయినా ఒక వ్యక్తి చనిపోతే దేవాలయాలకు ఒక సంవత్సరం దాకా వెళ్ళకూడదు. కానీ చర్చికి వచ్చేవారు ఎవరింట్లో అయినా ఒక వ్యక్తి చనిపోతే వారు దేవుని మాట్లాడడానికి వెళ్ళలేదు. దేవుని చర్చి సంఘారాధన ఇది ఒక మార్గం. కనుక చర్చిలో మైలు లేదు. దేవుని ఆరాధించే వారు మైలు పాటించకూడదు. శుద్ధీకరణ సంబంధమైన శుద్ధి కార్యక్రమాలు, కడుక్కోవటం, ఎత్తుకోవటం ఇవన్నీ మామూలే. కానీ మేము మైలండి అని ఒక ప్రత్యేకంగా ఉండుకోవడం, మైలు ఉన్నవాడు అతి పరిశుద్ధ స్థలాన్ని తాకుకోవడం, పరిశుద్ధమైన వస్తువులు ముట్టుకోకూడదు మైలు వచ్చిన కుటుంబాలు. కానీ సంఘ ఆరాధనలో పాల్గొనాలి, సంఘ ఆరాధనలో పాల్గొనాలి. విభజనగా ఉండకూడదు. మాకు మైలు వచ్చిందండి అని 20 రోజులు దేవుని సన్నిధికి మానేసి ఉండకూడదు. మన సంఘంలో చాలా కుటుంబాలు మైలు పాటిస్తారు. మైలు అంటే ఎలా? బాప్తిసం తీసుకున్నవాడికి మైలు లేదు, బాప్తిసం తీసుకున్నవాడికి మైలు లేదు. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే మనం చర్చికి వెళ్ళాలి. దీనికి అడ్డు లేదు అనమాట. దీనికి ఒక ఆజ్ఞ అలా చేయకూడదని ఏమీ లేదు. అందుచేత ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అనేటువంటి తత్వాన్ని మనకి బోధిస్తుంది. దేవుని మనం ప్రార్థన చేసుకోవడానికి, ఇది విభజించడానికి కాదు. ఈ మైలు పాటించి దీన్ని కొనసాగించే ఆచారం ఈ క్రైస్తవులో లేదు. మనమే అందులో ఉండి ఇందులో తీసుకొస్తాం. ఇందులో ఉండి పాత ఆచారాలను ఇందులో తీసుకొచ్చి దీన్ని కూడా అలవాటు చేస్తున్నాం. కనుక దీన్ని కొనసాగించేవారు ఆచారం పెడవనట్టు అది తెలుసుకోవాలి ముందు. ఒకవేళ లేదు ఎవరింట్లో ప్రాముఖ్యమైన తన తండ్రి వృద్ధుడు చనిపోయాడు అనుకోండి, ఒకవేళ వాళ్ళకి మొహం చల్లగా ఆ కుటుంబం వారు 1-2 వారాలు ఆ కార్యక్రమం అయ్యే వరకు ఆగుతారు. అయినా సరే ఆగాల్సిన పని లేదు. కానీ వాడు దుఃఖ దినాలు కనుక వాళ్ళు ముఖం ఎత్తుకోలేక ఆగుతారు. దాన్ని అడ్డు లేదు. బంధువులందరూ ఆగాలని లేదు. అందుచేత దాన్ని మనం గైకొనాలి. ఎలాగనంటే ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే ఆయన లోకానికి రక్షణ ఉండడానికి వచ్చిన వాడు. ఆయన మార్గానికి, పరలోకానికి, భూలోకానికి మార్గం ఆయన. ఈ మార్గంలో మనం ప్రయాణించాలి. ఈ కట్టడాలను మనం గైకొనాలి. ఏవి కూడా వస్తు రూపంలో ఆచారాన్ని కొనసాగించకూడదు. ఏవి కూడా వస్తు రూపంలో ఆచరించకూడదు. ఒక ఆమె మా ఊర్లో జాతర జరిగింది. జాతర జరిగితే 2-3 మా ఇంటికి వచ్చారు. సాయంత్రం మాట ఆడవాళ్ళు, అయ్యారు మా అప్ప చెల్లెల బట్టలు, అన్నదమ్ముల బట్టలు అన్నారు. ఊరందరూ తక్కువ వేసుకుంటున్నారు. మా గొడవ ఏంటి? నాకు 2 అక్కలు ఉన్నారు, 2 అన్నయ్యలు ఉన్నారు. నాకు తమ్ముడు ఉన్నాడని ఒక ఆమె, నాకు 2 అక్కలు ఉన్నారని ఒక ఆమె. వాళ్ళందరూ బంధువులందరూ మా ఇంటికి వస్తే నేను కూడా బట్టలు పెట్టాలి. డబ్బులకేం కదువు లేదు అయ్యారు. బట్టలు పెట్టాలి అందరూ పెట్టుకుంటుంటే ఉత్సేలుకొని ఏం పాపం. ఇది ఆచార సంబంధమైనది.
ఇది ఆచారం, అంతేగాని అది క్రమం కాదు. అది ఆచారం, క్రమం కాదది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్లో ఏ పక్కన ఈ వ్రాతలు లేవు. అందుని బట్టి మనం క్రమాన్ని నడుచుకోవాలి. క్రమములో మార్గం ఉంటుంది, ఆ మార్గాన్ని మనం గైకొని మనం ముందుకి సాగాలన్నమాట. ఆధ్యాత్మిక స్థితిలో ముందుకి మనం సాగాలి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4:22లో ఒక వచనాన్ని చదువుకుంట, 4:22 మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మీకు తెలియని దానిని ఆరాధించువారు రక్షణ యుద్ధంలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చుచున్నది. తను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆయన ఆత్మ కనుక ఎలా ఆరాధించాలి? ఆత్మ సంబంధమైన ఆరాధన కలిగి ఉండాలి. నీకు ఎవరుండాలి? నీ హృదయంలో నీ దేహంలో ఎవరుండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలన్నమాట. నీ హృదయంలో పాస్టర్ గారే ఉన్నాడు అనుకోండి, పరలోకం వెళ్ళాలి. నీ హృదయంలో పాస్టర్ గారే ఉన్నారనుకోండి, పరలోకం వెళ్ళాలి. నీ హృదయంలో ఎవరుండాలి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ కుమ్మరింపబడాలి. పాస్టర్ గారి మధ్యవర్తి మాత్రమే, దేవునికి మీకు అట్లాగే మార్గాన్ని బోధించేవాడు మాత్రమే. కనుక మీరు దేవుని ఆత్మతో నింపబడాలి. 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామం వలననే మనకి రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద ఈ మనుషులలో